పిలిపించుకున్నా ఏది అక్కడి నుంచి మాట్లాడిచ్చేటట్టు. నేను ముందు జాగ్రత్తగా ఓ 25-30 మందికి చెప్పా రమ్మని. ఎందుకంటే మనం అప్పటికి పండిపోయాం కదా, ఇవన్నీ చూసి 94 నుంచి చూస్తూనే ఉన్నాం కదా. నాకు ఐడియా ఉంది ఇంత తొక్కేసలాట్లో వాళ్ళ ఏమో పెద్ద పెద్ద మైకులు పెడతారు, సౌండ్లు వస్తుంటాయి. అక్కడ లైవ్ ఏం చేస్తాడు మనోడు, ఏం మాట్లాడతాడు అక్కడ? మాట్లాడితే ఏం అర్థం అవుతుంది? ఆ పాట వినబడతా ఉంటది లైవ్ లో. అసలు యాంకర్ మాట్లాడేది మనకి వినపడదు దాంట్లో నుంచి. ఏం చేస్తారు లైవ్? నేనైతే అట్లాంటప్పుడు అకేషన్స్ లో ఏం చేసేవాడిని అంటే మాక్ లైవ్ చేసేసి అప్ చేసేసి వేసుకోమనేవాడిని. నేను ఈటట్లో ఆళ్ళము దానికంటే ముందు ఇంకోటి ఏం చేసేవాడిని అంటే మైక్ సెట్ కొడితే నేను కాంటాక్ట్ పెట్టుకుంటా. ముందు తెలివి అన్నం ముందు అవసరం. నేను చెప్పిన టైంలో జస్ట్ రింగ్ ఇస్తానంతే, ఆడు ఆపాలి. ఆ టైంలో మైక్ చెక్ చేసుకుంటున్నట్టు ఉండాలి. ఈ లోపు నేను గబగబా 2-3 నిమిషాలు మాక్ లైవ్ చేసేసుకుంటా. ఆ తర్వాత ఆడికి సిగ్నల్ ఇస్తే ఆడు మళ్ళీ మైక్ ఆన్ చేసుకుంటాడు, పాట లైవ్ పెట్టుకుంటాడు. ఇది నేను పంపించేసుకుంటా. ఇది నా స్ట్రాటజీ. అంటే మరి మనం పని జరగాలి కంపెనీకి, అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు. ఇవన్నీ వ్యూహం. అట్లాగా వీళ్ళకి అట్లాంటిది ఐడియా ఉండాలి కదా, కష్టం నడిచిపోయింది. అట్లాగా మొత్తం వాళ్ళు పాపం అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు లైవ్లు ఇవ్వడం అయిపోయాక ఇచ్చుకోవాల్సి వచ్చింది. ముందుదంతా నేనే నా స్టూడియో నుంచి ఇస్తే అది విజువల్స్ పెట్టుకోవడం వాళ్ళది. విజువల్స్ బాక్స్